మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఆడపడుచు. సితార వంట చేస్తున్న సమయంలో తన తల్లి శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటమ్మా, పంతులు గారికి మా జాతకం చూపించావా? వాళ్ళేమన్నారు? దానికి శాంతమ్మ, నీది మీ ఆయనది ఇద్దరిది చూపించాను. ఆయన ఒకటే అన్నాడు, ఇంట్లో ఆడపడుచు ఉందా అని అడిగాడు. నేనేమో ఉంది అని చెప్పాను, అంతే. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నంత కాలం మీరు పైకి రారు, మీ వ్యాపారాన్ని నష్టపోతారు అని. అయినా మొగుడు పోగానే ఎవరన్నా అమ్మ వాళ్ళింటికి వెళ్తారు, ఎవరన్నా అన్న వాళ్ళింటికి వస్తారా? నువ్వు ఏదో ఒకటి చేసి అమ్మాయిని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించు. ఆ మాట వినగానే సితార చాలా ఆందోళన పడుతూ, అమ్మా, ఆడవాళ్ళకి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం కాబట్టి భర్త చనిపోయిన కొన్ని రోజులకి ఇక్కడికొచ్చింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే ఎలా చెప్పు? పైగా తనుండబట్టే కదా నాకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది. దానికి శాంతమేమో, నాకు అర్థమయ్యింది, జీతం తీసుకొని పని మనిషి నీకు దొరికిందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ తను ఇంట్లో ఉంటే మీకెంత నష్టమో నీకు అర్థం కావడం లేదు. నువ్వు పొమ్మని చెప్పలేకపోతే చెప్పు, నేను చెప్తాను. వద్దులే అమ్మా, నేనే వీలు చూసుకొని చెప్తాను. లేదంటే నేను చేసే పనుల ద్వారైనా తనకు అర్థమయ్యేలాగా చేస్తాను. తనే అర్థం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ వింటున్న ఆరవల్లి చాలా బాధగా అక్కడికి వచ్చి సితారతో, నీకంత కష్టం తీసుకురానులే వదినా, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి తన బట్టలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సితార తనని ఆగమని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా, దరిద్రం పోతాను అంటే వెంటపడి తెచ్చుకుంటావేంటి? అది కాదమ్మా, నా భర్త వస్తే నేనేం చెప్పాలి చెప్పు? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అనడంతో సితార సరే అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆరవల్లి చాలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కొంతమంది అటువైపుగా వెళ్తూ ఆమె వైపు అదోలా చూస్తూ ఉంటారు. అప్పుడు వర్ష అనే అమ్మాయి అక్కడికొచ్చి, ఎవరండి మీరు ఇక్కడిలా కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదులేండి, మీరు వెళ్ళండి. నా దగ్గరకొచ్చి మీరు ఆ మాట అడిగారు, అంతే, చాలు, సంతోషం. వచ్చే పోయే వాళ్ళందరూ కూడా నిన్ను అదో రకంగా చూస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం. ఇక్కడున్న వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, సాటి ఆడదానిగా చెప్తున్నాను అని అనడంతో ఆమె సరే అని తనతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఆమె సరాసరి ఒక ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ షీలా పిన్ని రా, కొత్త సరుకు వచ్చింది అని అనడంతో ఆమె కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో షీలా పిన్నొచ్చి, అబ్బో, ఈసారి మంచి అందమైన బాంబునే పట్టావే, దీనికైతే నేను 2 లక్షలు ఇస్తాను. ఆ మాటలు విన్న ఆరవల్లి, ఏంటి మీరు మాట్లాడుతుంది? నన్నిక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? నాకు చాలా భయంగా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళడం కష్టం, కానీ దీన్ని లోపలికి తీసుకొని వెళ్ళి నాకు 3 లక్షలు ఇవ్వు, ఇంతకంటే ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదు అంటూ ఉండగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఆరవల్లి. ఇంతలో రజనీ, మైనా మరో 2 ఆడవాళ్లు కూడా వచ్చి ఆమెను బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్తారు. ఆమె, నాకిక్కడ ఉండాలని లేదు, దయచేసి నన్ను వదిలేయండి అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా సితార నిద్రలేచి కంగారుగా, ఏంటి ఇదంతా కళ, నాకు చాలా భయంగా ఉంది అని అనుకొని ఆరవల్లి గదిలోకి వెళ్లి ఆరవల్లిని చూస్తుంది. ఆరవల్లి నిద్రపోతుంది. ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం తల్లి తన దగ్గరకొచ్చి, అమ్మాయి, నీ గురించి పంతులు గారిని అడిగాను, మీ ఇంట్లో మీ ఆడపడుచు ఉన్నంతకాలం మీకు కలిసి రాదు అని. అమ్మా, మాకు కలిసి రాకపోయినా పర్వాలేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపోమ్మా, నా మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించకు, వెళ్ళిపో. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు నాకు దయచేసి ఏం చెప్పొద్దు, వెళ్ళిపో అని గట్టిగా అనడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వదినా, అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా, నేను ఇంట్లో ఉంటే మీకు కలిసి రాదనుకుంటా, నేను తిరిగి అమ్మ వాళ్ళింటికి వెళ్తాను. నువ్విక్కడ ఉన్నంత మాత్రాన మాకు భారంగా ఏమీ ఉండవు, కానీ మీ అమ్మగారింటికి వెళ్తానంటే మాత్రం నేను వద్దు అని చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత సీనయ్య ఇంటికి రాగానే, అన్నయ్య, నాకు అమ్మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు, నేను కొన్ని రోజులు అక్కడుండొస్తాను, నన్ను అక్కడ వదిలిపెట్టొస్తావా? సరే అమ్మా, రేపు మనం వెళ్దాంలే అని అంటాడు. ఇక ఆ రోజు మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రి దగ్గర సీనయ్య అమ్మాయిని వదిలి వారితో కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు.
ఇక ఆ రోజు తల్లిదండ్రులతో తను చాలాసేపు మాట్లాడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తను ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. అటుగా బండిపై వెళ్తున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా కింద పడతాడు. వెనకాల వస్తున్న ఆటో కూడా ఒక్కసారి బ్రేక్ వేయడంతో అది కూడా పల్టీ కొడుతుంది. వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు బండిపై నుంచి పడిన వ్యక్తి, పొద్దున్నే నీ ముఖం చూశాను కాబట్టి నాకు ఇలా జరిగింది. వెధవరాలి కదా, ఇంట్లో నుండొచ్చు కదా. రేయ్, తప్పించుకోవాలని ఆ అమ్మాయి మీద మాటలు మాట్లాడుతున్నావా? అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో ఆరవల్లి తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడికి వచ్చి ఏం జరిగింది బాబు, ఏమైంది అంటూ కంగారు పడుతుంది. అప్పుడు తను ఏదో చెప్తూ ఉండగా, నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకుని నా కూతున్నంటావే. ముందు బండి సరిగ్గా నడపడం నేర్చుకో, తర్వాత రోడ్డు మీదెక్కరా. ఆ అమ్మాయి ఇంటి ముందు ముగ్గులేసుకుంటే నువ్వు తన వైపు చూస్తూ కింద పడుంటావు. మళ్ళీ ఇలా రివర్స్ అవుతున్నావా? అని గొడవ పడడంతో అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆ తర్వాత ఆటో అతను అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని వెళ్ళిపోమ్మంటాడు. ఆటో డ్రైవర్, బాగా మాట్లాడారు సార్ మీరు. మీ కూతురికి మంచి సపోర్ట్ ఇచ్చి మాట్లాడారు. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆరవల్లి తన పని ముగించుకొని ఇంట్లోకి వెళ్తుందప్పుడు, అమ్మా, పొద్దున్నే నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఇంటి పని మొత్తం నేనే చూసుకుంటాను. ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకేదైనా అయితే మనల్నే అంటారు. నేను విధవరాలిని కదమ్మా, అందుకే అలా అంటారు, నాకు అర్థమైంది అని వంటగదిలోకి వెళ్లి వంట పని చేస్తూ ఉంటుంది. తన పని ముగించుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. కొంత సమయం తర్వాత ఆరవల్లి తన పని చేసుకుంటూ ఇట్లానే ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తను ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్లేది కాదు. ఎవరన్నా ఇంటికి వచ్చినా తను ఒక చోట దాక్కొని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. కానీ వాళ్లకు మాత్రం ముఖం చూపించదు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆరవల్లి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో తను బయటికి వచ్చి ఇంటి పని చేస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ అనే వ్యక్తి ఆమెను చూస్తాడు. ఆమెను చూసి ఏం తన మనసులో, నా పొలంలో ఈరోజు బోరేస్తున్నాను. ఇప్పటికే 3 సార్లు వేయించినా ఏదో ఒక కారణంతో అది సరిగ్గా పనిచేయడం లేదు. నీళ్లు సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనుకుంటా. అనవసరంగా ఈ గల్లీలోకొచ్చాను అనుకుంటూ పొలం వెళ్తాడు. అతని పొలంలో బోరింగ్ వేస్తూ ఉండగా కొన్ని అడుగుల్లోనే నీళ్లొచ్చేస్తాయి. దాన్ని చూసి అతను చాలా సంతోషపడుతూ, ఆ అమ్మాయి ముఖం చూశాను. ఆ అమ్మాయి నాకు ఎదురొచ్చింది. అందుకే బోర్ పడింది. ఇన్ని రోజుల నుంచి అసలు అవకాశమే దొరికేది కాదు. ఆ అమ్మాయికి నేను ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని అనుకొని చాలా సంతోషంతో ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొని వెళ్లి ఇంటి ముందు నిలబడి ఆమెను పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఆరవల్లి తల్లిదండ్రి ఊరు నుంచి తిరిగి అక్కడికి రావడంతో వాళ్ళతన్ని చూసి, ఎవరు కావాలి బాబు నీకు అని అడగగా అతను జరిగిన విషయం అంతా చెప్పి చాలా సంతోషపడుతూ ఆ స్వీట్లిచ్చి వెళ్తాడు. దాన్ని విని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. నువ్వు ఒక్కడివే తన గురించి గొప్పగా చెప్తున్నావు బాబు, మిగిలిన వాళ్ళందరూ విధవరాలు అని ఎగతాళి చేస్తున్నారు. నేను మొదట అలాగే అనుకున్నాను. కాని తన విలువ ఏంటో నాకిప్పుడు అర్థమైంది. కానీ తన విలువేంటో నాకిప్పుడు అర్థమయ్యింది అని చెప్పి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోజు నుంచి అతను ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆమె ముఖం చూసి వెళ్లడం, ఆమెతో మాట్లాడడం, ఆమెను ఎదుర్రమ్మనడం అలాంటివి చేస్తూ ఉంటాడు. అతనికి పనులన్నీ సక్రమంగానే అవుతున్నాయని చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియడంతో అందరూ కూడా ఆమెను కావాలని ఎదుర్రమ్మంటారు. ఆమె చేత్తో ఏదైనా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె ఆ ఊర్లో అందరికీ ఆమె ఒక బంగారు బాతులాగా అయిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ ఇంటి వాళ్ళు నిద్రలేచే సమయానికి ఆరావళి ఇంట్లో కనిపించదు. అందరూ ఎక్కడికి వెళ్ళిందేమో అని అనుకుంటారు. చాలా సమయం చూస్తారు. కాని తను ఎక్కడ కనిపించకపోవడంతో ఊరు మొత్తం వెతకడం మొదలు పెడతారు. వాళ్ళు ఎక్కడ వెతికినా కూడా ఆమె కనిపించదు. అప్పుడు శ్రీను రమేష్ దగ్గరికి వెళ్ళి, మా చెల్లెలు ఆరావళి కనిపించడం లేదు. తను ఎక్కడికెళ్ళిందో ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమన్నా చూశావా అడుగుతాడు. అందుకతను, అవునా, నేను కూడా చూడలేదు. వెతుకుదాం పదండి. నేను ఊరు మొత్తం వెతికాను, కాని ఎక్కడ కనిపించలేదు. నాకు చాలా భయంగా ఉంది అని అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అటుగా వెళుతూ, ఒరే శ్రీను, మీ చెల్లెలు ఊరు బయట పాడైపోయిన ఇంటి దగ్గర పడుకుంది. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావంటే చెప్పడం లేదు. ఇంటికి రమ్మన్నా రావడం లేదు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఆ విషయం చెప్పడానికి మీ ఇంటికి బయలుదేరాను అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళిద్దరూ కూడా హడావిడిగా ఆమె దగ్గరికి వెళ్తారు. ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఎలా వచ్చానో నాకు తెలియదు అన్నయ్య. నేను ఇక్కడ నుంచి కదలలేకపోతున్నాను.
నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఆమెను ఇంటికి తీసుకెళ్తారు. అసలామెకి ఎందుకలా జరిగిందనేది వాళ్ళకి అర్థం కాదు. ఆ రోజు రాత్రి సమయం ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ దయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. అందరూ కూడా ఆమెకు దయ్యం పట్టింది అని అనుకుంటారు. ఈమెను చూస్తుంటే నిజమే ఈమెకు దయ్యం పట్టినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసిన భూత వైద్యుడున్నాడు, అక్కడికి తీసుకెళ్దాం. అలాంటిదేమీ వద్దులే, తన ఆరోగ్యం ఎందుకో బాగాలేదు, చూద్దాం, ఒక 2 రోజులు చూసి పరిస్థితిని బట్టి తీసుకెళ్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకో చాలా కంగారుగా ఉంది, ఇదెవరో కావాలని అమ్మాయి మీద చేపిస్తున్నారని అనిపిస్తుంది. అందుకు శ్రీను అవును అని అతను కూడా అంటాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అరావలి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోదు. వాళ్ల వదిన భోజనం తీసుకెళ్ళిచ్చినా కూడా వద్దు అని అంటుంది. అందరూ భయపడుతూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆమె ప్రతిరోజు రాత్రి సమయం వెళ్ళి ఆ పాడైపోయిన ఇంటి ముందే పడుకుంటుంది. అలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. అలా ఉండగా రమేష్ శ్రీను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎవరో నిజంగా కావాలని చేస్తున్నారు. అసలు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మనం కనిపెట్టాలి. నువ్వు నాకు సహాయం చెయ్యు, ఈరోజు రాత్రి నిద్రపోకుండా విషయమేంటో తెలుసుకుందాం అని అంటాడు. ఆ మాటలు విని అతను కూడా సరే అంటాడు. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోకుండా ఎవరికీ కనబడకుండా ఒకచోట దాక్కుని ఉంటారు. కొంత సమయం తర్వాత అరావలి నిద్రలేచి అలా నడుచుకుంటూ ఒక చోటుకి వెళ్తుంది. వాళ్ళు కూడా నడుచుకుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లే సమయానికి ఒక ముసలి, మరొక ఆమె ఇద్దరు కూడా ఏదో పూజలు చేస్తూ ఉంటారు. దాన్ని చూసి శ్రీను, రమేష్ ఇద్దరు కూడా కంగారు పడతారు. ఇంకా చూస్తున్నావేంటి, వాళ్ళని పట్టుకో అని అనడంతో వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇక రమేష్ ఆ ముసలమ్మని, ఆమెని ఇద్దరిని పట్టుకుంటాడు. అసలెవరు మీరు? ఈ అమ్మాయిని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అసలు? అందుకు ఆ ముసలమ్మ అని జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు రమేష్, వీళ్ళని ఇలా కాదు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఊరు మొత్తానికి తెలిసేలా వీళ్ళకి శిక్ష పడేలా చేద్దాం. వదిలి, జరిగిందేదో జరిగిపోయిందిలే, వాళ్ల పాపన వాళ్ళిపోతారు. ఇలాంటి పనులు ఇంకా చేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పెట్టిస్తాను అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ క్షమాపణ కోరుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అరావలిని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా శుభకార్యాల కోసం, మరో మంచి కార్యాల కోసం వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీను వాళ్ళ కుటుంబంతో, ఇలా ఆడపిల్లని ప్రతి చోటకి తిప్పడం నాకు అసలేమాత్రం నచ్చలేదు. అయిన దానికి కాని దానికి అందరూ ఇక్కడికి వస్తున్నారు, పక్క ఊర్లో కూడా తీసుకెళ్తున్నారు. నాకిదేం నచ్చడం లేదు. అందుకే అమ్మాయికి పెళ్లి చేసి దూరంగా పంపిద్దామనుకుంటున్నాను. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం బాబు, అదే పని చెయ్యి అని అంటారు. అప్పుడు ఆ మాటలు వింటున్న అరావళి మాత్రం, నేను పెళ్లి చేసుకోను, నేను ఇక్కడ ఇలాగే ఉండిపోతాను. పెళ్లి అనే మాట మాత్రం దయచేసి మీరు ఎత్తొద్దు అని అంటుంది. అందుకు వాళ్ళ అన్నయ్య అస్సలొప్పుకోడు. పెళ్లి చేసుకోవాల్సిందని బలవంతం చేస్తాడు. అందుకు ఆమె ఏం చెప్పలేక సరే అంటుంది. ఇక అమ్మాయి కోసం సంబంధాలు చూడడం మొదలు పెడతారు. ఒక సంబంధం వస్తుంది. అది పట్నం సంబంధం. ఇంట్లో వాళ్ళందరూ కూడా దానికి సిద్ధమైపోతారు. అందుకు అరావళి కూడా ఒప్పుకుంటుంది. కాని తన మనసులో ఎన్నో బాధలు. నాకు భర్త చనిపోయాడు, మళ్ళీ ఇప్పుడు అతనికి ఏమైనా అయితే అందరూ నన్నే అంటారు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ వదిన ఆమె దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తూ ఉంటుంది. చూడు ఆరావళి, భగవంతుడు మనకి ఎప్పుడు ఏది అవసరమో అదే చేస్తాడు. ఇది నీకు మళ్ళీ రెండో అవకాశం ఆయన ఇస్తున్నాడని అనుకొని పెళ్లి చేసుకో. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్తూ పెళ్లికి ఒప్పిస్తుంది. ఇక చూస్తుండగానే పెళ్లి జరిగిపోతుంది. ఆమెకు సురేష్ అనే వ్యక్తికి పెళ్లి జరగడం, అతనక్కడి నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోవడం అంతా జరిగిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆమె అతని ఇంటికెళ్లిన తర్వాత అతనికి అన్ని లాభాలు కలిసి వస్తాయి. తన వ్యాపారాలలో లాభం వస్తుంది. భార్యతో అదృష్టం కలిసి వచ్చిందని అతను ఎంతగానో సంతోషపడతాడు. అరావలి కూడా అక్కడ సంతోషంగా ఉంటుంది. తన కాపురం తను చేసుకుంటూ హాయిగా బ్రతుకుతుంది. ఊరి ప్రజలు కూడా చిన్నగా ఆమెని మర్చిపోతారు. ఎవరు పని వారు చేసుకుంటూ ముందుకు సాగుతారు. అరావలి జీవితం కూడా కొత్త మలుపుతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.